నేను ఆలయం నుండి బయటకు నడుస్తుండగా అకస్మాత్తుగా ఒక కోతుల గుంపు నా దారికి అడ్డంగా వచ్చాయి. వాటి అరుపులు, పళ్ళు బయట పెట్టి చూస్తున్న తీరు నన్ను ఊహించని భయాందోళనకు గురిచేశాయి. నేను వెనక్కి తగ్గడానికి ప్రయత్నించాను, కానీ అది వాటికి మరింత ధైర్యాన్నిచ్చింది. నేను తప్పించుకోవడానికి ఎంత వేగంగా పరిగెడితే అవి అంత వేగంగా నా వెంటబడి నా కాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాయి. నీడలో నుండి గమనిస్తున్న ఒక వృద్ధ సన్యాసి నా కష్టాన్ని చూశాడు. ఆ క్షణంలో నేను ఏమీ నేర్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అకస్మాత్తుగా ఆయన గొంతు ఉరుముల గాలిలో ప్రతిధ్వనించింది. ఆగు, ఆ మృగాలను ఎదుర్కో. నేను వెంటనే పరిగెత్తడం ఆపేశాను. నేను వెనక్కి తిరిగి స్థిరంగా నిలబడి ఒక అడుగు ముందుకు వేసి ఆ జీవుల కళ్ళలోకి నేరుగా చూశాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగించేలా అవి వెంటనే తమ ధైర్యాన్ని కోల్పోయాయి. నేను స్థిరంగా నిలబడటంతో అవి చెల్లాచెదురై నా దాడిని వదిలిపెట్టాయి. ఏళ్ల తర్వాత నేను ఈ అనుభవాన్ని ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధించడానికి పంచుకున్నాను. ఆ కోతులు మన జీవితాలను వేధించే కష్టాలకు, భయాలకు ప్రతీకలు. మీరు పారిపోతే మీ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. కానీ మీరు ధైర్యాన్ని కూడగట్టుకుని వాటిని నేరుగా ఎదుర్కొంటే మీ భయాలు తమ శక్తిని కోల్పోయి దూరమైపోతాయి.